ఉంటారు 11 సీట్లే వచ్చాయి 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు, ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. సరే, రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు 2 అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం. అరెస్టులు చేయటం, బెదిరించటం, ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై 2 కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు, సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ 2 కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా, బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో, ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ కూడా మళ్ళీ రిపీట్. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, వీ విల్ ఫైట్ అవుట్, లీగల్గా ఫైట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమందికి రిలీఫ్ ఇచ్చింది. భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయమేను. ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. నేను 53 రోజులు జైల్లో ఉన్నాను, నేను 53 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి
అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు. స్కిల్ స్కామ్, ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు, రాజమండ్రిలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడిదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా? అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు స్కాములు చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరూ లేరు, ఈ దేశంలోనే ఎవరూ లేరు. అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్, లిక్కర్ స్కామ్ అంట. నాకు అర్థం కాలే లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా. ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం. టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు. తొమ్మిది దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లు దొరబడుతున్నారు. బెల్ట్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెడుతున్నారు, ఉన్నదాని మీద ఇంకొక 10 రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు, రాత్రులు అమ్ముతున్నారు. దాని దుంపదేగా మన స్విగ్గీ అని ఉంటుంది కదా, ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్ని. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీలాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు స్కాములు జరుగుతాయా, ఇప్పుడు స్కాములు జరుగుతాయి? నేను అడుగుతా ఉన్నా. నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నారు. ఏమి లేదు, స్కాములు లేవు, ఏమీ లేవు. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలో ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి స్వారీ ఆగిపోతుంది. నేను ఎప్పుడోసారి టక్కన ఆ పులే మిమ్మల్ని తింటది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. ఎక్కడ చూసినా పేపర్లు చూసినా ఏముండాలంటే వాడు అరెస్టు, వీడు అరెస్టు, వాళ్ళకు బెయిల్ రాలేదు, వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు, ఆ స్కీమ్ అమలు కాలేదని రాయకూడదు. ఇక దీనిలోనే బడిగొట్టుకోవాలి ప్రజలందరూ కూడా. ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు, వంశీ జైల్లో ఉన్నాడు, ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు. ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మ ఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు. ఇవి ఉండకూడదు, ఇవి ఉంటే ఆయన ఇబ్బంది. అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు. అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి. ఎన్ని కేసులు నీ దుంపదగ నాకు అర్థం కాల. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. మన పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టలా, అన్ని కేసులు పెడుతున్నారు. మాట్లాడితే కేసు, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడతారు. ఎమ్మటే బెయిల్ పూచీకత్తులు సమర్పించక ముందే మరొక కేసు పెడతారు. దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు. యూఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మరి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా, ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కావని చెప్పారు. ఇంకా గత్యంతరం ఏముంది? సుప్రీంకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ రానప్పుడు అరెస్టుకు సిద్ధపడ్డారు, అరెస్ట్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది కూడా ఒక అంశం ఉంది.
ఇలా రిలీఫ్ ఇవ్వకపోయినా బెంచ్ మీద కొన్ని మాటలు మాట్లాడారు సుప్రీంకోర్టు. ఇది నేను చెప్తున్నది కాదు, పత్రికల్లో వచ్చాయి. ఇదేదో రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులాగానే ఉంది. అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతూ ఉన్నాయి. అయినా ఈ దశలో వద్దు, దీని సంగతి తర్వాత చూస్తాం. ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు. ఎంక్వైరీ జరగనివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి. కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ 60 years, సీనియర్ సిటిజన్స్, వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్ట్స్ ఇన్వాల్వ్, మీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. నిన్న ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, ఇద్దరు కూడా ఆఫీసులోనే అరెస్ట్ అయ్యారు. బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు తెలిసిన, నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న 7:30కి అరెస్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి 7:30 లోపు మళ్ళా ఏసీబీ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్కి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీ కెన్ ఫేస్ ఇట్. మేమేమి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో, లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారేమో. బెదర్రని మనం చేస్తున్నాం. స్ట్రాంగ్ అవుతాం, మరింతగా స్ట్రాంగ్ అవుతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది? పారిపోతాడు. ఉండోడు ఏమవుతాడు? తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది, ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. మళ్ళా మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనం చేస్తాం. ఎంత అన్యాయం అని నాకు అర్థం కాలే. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేసుల మీద కేసులు పెట్టి ఏదో చిందరవందర చేయాలి అపోజిషన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకోవడం అమాయకత్వమైనటువంటి పని రాజకీయాల్లో. గుర్తుపెట్టుకుని, నిజంగా నేను తప్పు చేసి ఉంటే దట్ ఇస్ ఓకే. తప్పు చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి ఉంటే కేసులు పెట్టవలసిందే, విచారణ జరగవలసిందే. ఏమండి, నాకు తెలియదు, అన్యాయం చేసి అక్రమం చేస్తే ఇట్ట కేసులు పెడతారా? ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకో దానిలో పీటీ వారెంట్, దానిలో రాగానే ఇంకో కేసు పెట్టిస్తారు. మళ్ళా ఎప్పుడు జరిగిన కేసు అది? ఎప్పుడో జరిగిన కేసు. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాన్ని ఇవాళ రిజిస్టర్ చేస్తాడు డిలేగా. ఎవరు? సారు, ఎస్ఐ సారు, సిఐ సారు చేస్తారు. ఎందుకంటే మన లోకేష్ సార్ ఫోన్ చేస్తారు కాబట్టి చేస్తారు. అంబటి రాంబాబు గారు పలానా రోజు ఇది చేశాడు, అది తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, పీటీ వారెంట్ వేస్తారు. ఏంటండి నాకు అర్థం కాదు. అరే మన చిలకూరుపేటలో చూసాం, ఉదయం 10ంటికి కేసు ఇచ్చారు, 4ంటికి 5ంటికి వెళ్ళి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏం చేశారు? ఎక్కడ పట్టుకొచ్చారు? మినిస్టర్ గారి కారులో ఉంటే పట్టుకొచ్చారు, మాజీ మంత్రి గారి కారులో. అంత కారులోకి వెళ్ళి పట్టుకురావాల్సినంత కేసు అది? నిజంగా కారులో ఉంటే పోలీసు బందోబస్తు వెళ్ళి మాజీ మంత్రి గారిని కూడా పక్కకు నెట్టేసి పట్టుకురావలసినంత నేరమా అంటే లేదు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే 41 నడిచిపోమన్నారండి. దానికి అంత అంగానే ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు. అంటే బెదిరిస్తాం, భయోత్పాదాన్ని సృష్టిస్తాం అనే పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి కార్యక్రమం వాళ్ళ పోలీసు యంత్రాంగం చేస్తుంది. చాలా దురదృష్టకరంగా దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకారికి నేను మనవి చేస్తున్నాను, కోరుతున్నాను. ఇది కక్ష సాధింపా, లేక నిజంగానే మేము నేరం చేస్తే మమ్మల్ని లోపలేయాలనుకుంటున్నారా? మేమన్నా సంఘ విద్రోహ శక్తులవా? లేదు, ఈ ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లేదా వంశీ గారు,
లేదా మరొకరు లేదా ఈయన మీద కూడా మన కేసు పెట్టి లోపల పెట్టారు. మాధవ్ గారు, వీళ్ళందరూ ఏంటి? వీఆర్ ఆల్ పొలిటీషియన్స్. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళం. వాళ్ళు ఓడిపోవచ్చు, మళ్ళీ ఎన్నుకోబడవచ్చు కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేసులు పెట్టి వేధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం, కక్ష సాధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీనివల్ల ఏదో బెదిరిపోతారు, పారిపోతారు అనేటువంటి అపోహలు పడొద్దునైనా. బెదిరిపోము, పారిపోము, సరిగదా రాటు తేల్తాము. అనేక సందర్భాల్లో చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. మరింతగా రాటుదేలి పోరాట పటిమను పెంచుకొని కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి చాలా హంగులు ఉన్నాయి, ఆర్భటాలు ఉన్నాయి. ఆయనకి మీడియా చాలా పెద్ద మీడియా ఉంది. అన్నిటికన్నా మించి ఇవాళ నాకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక విషయం కూడా చెప్పాలి మీకు. ఈనాడు రామోజీరావు గారు పాపం లేరు, స్వర్గస్థులయ్యారో నరకస్తులయ్యారో అది వేరే విషయం, కానీ ఆయన లేరు. వాడు రాస్తాడు, దానిలో కోపం ఉంటే ఉండొచ్చండి కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ తప్పుడు వార్తలు రాస్తారేంటి? నాకు అర్థం కాదు. లాజిక్ నిలబడాలి కదా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా, కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మాట్లాడారు. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చరితాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి ఈ మాటలు? రివార్డులు ఇవ్వాలి, మాకు అవార్డు ఇవ్వాలి ఉంటే తప్ప ఈ రకంగా మా మీద ఇది చేస్తారంటే, నేనంటే ఇవాళ సెకీకి సన్మానం చేశారంట. ఆయన సీఎంని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందంట. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంట. రాశాడు, పరోక్ష కారణం అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక పత్రికకి చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు పత్రిక, బాగా సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక, ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఏంటి ఈ సెకీ ఒప్పందం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఈయన లేడు, ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు. 2023లో ఆర్పి గుప్తా వచ్చాడు. ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అభ్యంతరంగా తొలగించారు. ఎందుకు తొలగించారు అనేది 4-5 రోజుల క్రితమే మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. న్యూఢిల్లీలో ద సెంట్రల్ గవర్నమెంట్ అబ్రప్ట్ టెర్మినేషన్ ఆఫ్ ఆర్పి గుప్తా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, stems from serious irregularities involved Anil Ambani owned Reliance Power according to multiple sources అని ఇచ్చారు. ఏంటి? అనిల్ అంబానీ ఒక టెండర్ వేసేటప్పుడు ఫాల్స్ సర్టిఫికెట్స్తో వేశాడనేటువంటి ఉద్దేశంతో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్తో ఈయన అబ్రప్ట్గా తొలగించారు. దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టేసాయండి, కిరణ్ గారు కోపం ఉంది కదా అని. 2021లో సెకీ ఒప్పందం జరిగితే జగన్మోహన్ వైఎస్ఆర్ ఇది ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీకి సంబంధించి 23లో వచ్చినటువంటి గుప్తా గారిని ఇవాళ అబ్రప్ట్గా తొలగిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారికే సన్మానం చేశారనేటువంటి తప్పుడు రాతలు రాయడానికి సిగ్గు ఎగ్గు ఉందా మీకని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి వాటిని పెట్టుకునే కదా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఈ పొగట్టలు, ఈ విమర్శలు చూసి ఇదే జరిగిపోతుంది అనేటువంటి భ్రమలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైనటువంటి మీడియా బలం ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి
చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా టైం పట్టొచ్చేమో మరి నాకు తెలియదు. ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంక్షేమం లేదు. మాట్లాడితేనేమో అమరావతి అంటాడు, 52,000 తీసుకొచ్చాడు. నిన్నేదో వర్షాకాలంలో వేసవికాలంలో వర్షం పడితే అవన్నీ మునిగిపోయినాయి అంట. అలాంటి అమరావతి నేను ఇప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను. పులి మీద స్వారీ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మీ అబ్బాయి పులి దించిద్ది, మిమ్మల్ని తింటది, కాసుకోండి. ఎప్పుడు జరిగిద్దో ఏంటనేది మీరు టైం నిర్ణయిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నా తర్వాత మాధవ్ గారు మాట్లాడతారు. ఏదైనా ప్రశ్నలు అడిగితే 2 ప్రశ్నలు అడగండి, లేకపోతే మాధవ్ గారికి ఇస్తాను. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లోతురా 3,200 కోట్లు స్కామ్ జరిగిందని అఫిడవిట్ వేశాడు సుప్రీంకోర్టు. అందుకే బెయిల్ రాలేదంట. అంటే ప్రధానంగా అంటే ఇక్కడ 400 కోట్ల రూపాయలు గోల్డ్ కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని దాంట్లో అఫిడవిట్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేదా ఒక్క సాక్ష్యం చెప్పమని నాకు, గోల్డ్ కొన్నారు అవి కొన్నారు పక్కన పెడదాం. అసలు ఈ లిక్కర్ స్కామ్లో అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? దారి పోటీ చేతి ఇప్పించారు. ఒక్క ఆధారం చూపించమనండి. సిద్ధార్థ లోద్రా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈజ్ ఏ దాన్ని ఏమంటారు, తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడు కదా ఆల్ ఇండియాకి. చూస్తున్నాం కదా మనం, తెలుగుదేశం ఆల్ ఇండియా లీగల్ సెల్ అధ్యక్షుడు. ఇప్పుడు మరి ఈ 400 కోట్ల గోల్డ్ ఆయన కొని ఉంటాడు మన రాష్ట్ర ప్రభుత్వ డబ్బుతో. ఈ ఫీజుల ద్వారా చాలా గోల్డ్ ఆయన కొని ఉంటాడు. ఇవన్నీ ఫాల్స్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీనిలో వాస్తవాలు లేవు. వాస్తవాలు అవాస్తవాలు నిదానంగా న్యాయస్థానాల్లో తేల్తాయి. న్యాయస్థానాల్లో నాకు తెలియకొడుతానండి, అసలు ఇన్ని కేసులు పెట్టారు, అప్పుడు ఏమైనా నిరూపణైనాయా? ఇప్పుడు మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, మీరు శర్మ గారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, కీలకమైన అంశం ఏంటంటే కేసుల్లో విచారణ జరిగి శిక్షలు పడతాయో లేదో తెలియదు కానీ ఈ లోపలే శిక్షించేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 93 రోజులు అయింది. ఈ 93 రోజులు ఆయన ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఇదే శిక్ష అనమాట. చివరికి కేసు కొట్టేస్తే ఏం చేయాలి? ఎంత దుర్మార్గం ఇది! దిస్ ద మేనేజింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ప్రచారం ఏముంది, వాళ్ళ ఆంధ్రజ్యోతిలో రాశాడుగా, నెక్స్ట్ తాడేపల్లి వైపోయాని. వాళ్ళ కోరిక అది. అవునండి, ఇప్పుడు వరకే ఏంటి ఇది మా కొత్త. ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశారుగా, 16 మాసాలు జైల్లో పెట్టారుగా. చూద్దాం అది కూడా. అది ఇంకా ఇన్సెప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అర్థం కాదా? సరే, అలా చెయ్యకూడదని ఆశిద్దాం, చేస్తే ఫేస్ చేస్తాం. వాట్ ఇస్ దే? ఇదేమన్నా కొత్త? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే పార్టీ నలిగిపోయిందా? పార్టీ దెబ్బతినిపోయిందా? దానికి తగ్గట్టుగానే మళ్ళీ యాక్షన్స్ రియాక్షన్స్. ఒక యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెడితే వాళ్ళ పార్టీ పోయిందా? సో చాలా చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలకి చంద్రబాబు నాయుడు గారు ఆజ్యం పోశారు. ఎవరితో? సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు. నడుస్తూ ఉంది, చూద్దాం. వి విల్ సీ. ఏమి ఇబ్బంది ఏమి లేదు. వీఆర్ రెడీ టు ఎవ్రీథింగ్. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకా ఆ కూటమి నాయకులు దేనికి సిద్ధపడినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. నో డౌట్ అబౌట్ ఇట్. వీఆర్ ఫేసింగ్ ఇట్.
ఆన్లైన్ ఉంది సార్. ఈరోజు మనం బాగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు. ప్రజలకు భద్రత అంతకంటే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో చిక్కి చెల్లమైపోతూ ఉంది. ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది. పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే దరిద్రం పోలీస్ వ్యవస్థకు దాపురించింది. అందులో భాగంగానే యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జైలుకు పంపి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మారితే అది ఒక సాంప్రదాయానికి తెరదీసిన రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఈరోజు తలుసుకోవాలి. మనం బాగా గమనిస్తే మన దేశం, యావత్ భారతదేశం అన్ని ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాలలోని పౌరులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసికట్టుగా ఈ దేశం యొక్క సమగ్రత కోసం, సార్వభౌమాధికారం కోసం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది. అడవి పంది వచ్చి చేనును మేసిపోతే, పొలాన్ని మేసిపోతే ఊర పంది చెవులు కోసినట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని నేను వేడుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో యావత్ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులను చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడేది ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. మళ్ళీ ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతాయి. మీరు కూడా జైల్లోకి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అరెస్టులు చేయిస్తున్న పెద్దలు మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మొన్నటికి మొన్న రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య అనే వ్యక్తిని హత్య చేస్తే ఆ హత్య మరకలు ఆరకముందే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నారాయణ రెడ్డి, ముత్యాలమ్మ అని ఒక భార్యాభర్తను కూడా అత్యంత దారుణంగా ఆ లోకల్గా ఉన్న పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలోనే ఈ మర్డర్ జరిగిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇలా హత్యలు చేసుకుంటూ ఈ హత్యా రాజకీయాలను కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈ ప్రజాస్వామ్యానికి ఎలాంటి విఘాతం కలుగుతుందో ప్రజాస్వామ్యవాదులంతా కూడా గమనించాలి. దాన్ని పక్కన పెడితే ఈరోజు ఈ మద్యం కుంభకోణం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆయనను అరెస్ట్ అయినా చేయాలి, లేదా భౌతికంగా అయినా ఆయనను నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా అదే భావనతోనే ఈ ప్రభుత్వం పట్ల ఆ భావన కలిగి ఉందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ప్రెస్ మీట్ని ముగిస్తున్నాను. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో గంగలకుంట
అనే విలేజ్లో నారాయణ రెడ్డి ముత్యాలమ్మ అనే ఒక దంపతులను వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దుర్మార్గులు, రౌడీలు వారిని చంపినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉంది. వారిని ఆ లోకల్ లీడర్, లోకల్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయ కారణాలు కొంత, అదే విధంగా కొంత భూములకు సంబంధించిన డిస్ప్యూట్ కూడా ఉందని తెలుస్తూ ఉంది. అవును, ఏది 300 అది మొత్తం వాటర్ వచ్చేసింది కదా నిన్న వేసవికాలంలో వచ్చిన వర్షానికే 60-70 రోజులు ట్రాఫిక్ అంతా మరలించి 13 కోట్లు ఖర్చు పెట్టి, అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, తొందరగా పనిచేయాలి, శభాష్ అంటే సౌకర్యం ఉందా లేదా, తర్వాత ఏమవుద్ది ఏంటి అనేటువంటి ఆలోచన జ్ఞానం లేకపోవటం వల్ల జరిగినటువంటి 3 వంతుల సంఘటన. 3 వంతులను పునర్నిర్మాణం చేస్తున్నామని మెరుగైనటువంటి ట్రాఫిక్ను పంపడానికి ఉపయోగపడుతుందని కదా చేసింది. మన వర్షానికి మొత్తం నేను వాళ్ళ ఫోటోలో కూడా చూశానండి, మొత్తం వర్షం నీరైపోయింది, ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మీకు చూశారు కదా ప్రాక్టికల్గా. రేపు నేను జనం ప్రశ్న ఏముంది, నా ప్రశ్న కూడా ప్రత్యక్ష ఇక బ్రిడ్జిల కోసం ప్రత్యక్ష పోరాటం చేసేది ఏందయ్యా. ఇప్పుడు దానికి ప్రజల పక్షాన గొంతుకై చెప్తాం. ఇప్పుడు చెప్పాగా ఆ 98 లక్షలతో 98 కోట్లతో ఆ శంకరవిలాస్ బ్రిడ్జి స్వామి వెయ్యిమాక నాయన, నువ్వు బాగా డబ్బున్నోడివే ఏంటి, బాగా డబ్బున్నోడివి, అమెరికా నుంచి వచ్చావు, కాస్త మేము చెప్పేది వినవయ్యా అని చెప్పాం. నేను చెప్తే చెప్పాను, వినకపోతే వినకపోయాడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే నీకు ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇతర పార్టీలు రౌండ్ టేబుల్ వేసి, అయ్యా 98 కోట్ల రూపాయలతో నువ్వు పెట్టే దీనివల్ల అది ఇంతే అయిద్దయ్యా. అంతకుముందు మీ పార్టీ వాళ్ళే గల్లా జయదేవు ఇప్పుడున్న స్పీకర్ గారు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చెప్పారు, 167 కోట్లతో వెయ్యాలని చెప్పారే. ఆ 167 కోట్లతో అవసరం లేదు, 98 కోట్లు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ఏ స్కీమ్ అది, సేతుబంధు, దాంతో పూర్తి చేసేస్తాను ఎవడు చెప్పిన ఎన్నని మొదలెట్టాడా. శ్రీమద్ రమారమణ గోవిందో. ఆ 3 వంతుల పరిస్థితి ఏంటో ఈ శంకరవిలాస్ బ్రిడ్జి పరిస్థితి కూడా అంతే. రాసుకోండి, వాళ్ళని చెబుతారు, మనం ఏం చచ్చిపోంగా ఉంటాంగా ఇంకా 4 సంవత్సరాలు. ఇది కూడా అంతే. పెమ్మసాని గారు మీరు మంచి చేయాలనుకుంటున్నారో చెడు చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎవడ మాట వినకూడదు అనుకుంటున్నారు, అది మాత్రం ఖాయం. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారి బలం ఉంది, డబ్బు ఉంది, అది కూడా ఫారెన్ డాలర్లు ఉన్నాయి. అందువల్ల ఎవడు చెప్పినట్టానికి లేదు. ఆ గుంటూరు 1 తీసేయి, గుంటూరు 2 తీసేయి, ఇంకో ఆయన వచ్చాడు కలెక్టర్ గారు, ఏదేది పచ్చిపాడు తీసేయి, వీళ్ళంతా మనం బ్రహ్మాండం టాప్. మన దగ్గర క్యాష్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పలుకుబడి ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి ఉంది. ఏదో స్వామి చెప్పినట్టు ఏముంది, ఆయన ఈ బ్రిడ్జి ఆ బ్రిడ్జి ఫెయిల్ అయితే వెళ్ళి అమెరికాలో వ్యాపారం చేస్తున్నాడు శుభ్రంగా. ఆయన సొమ్మేం పోయింది, సంక్రాంతికి పోయేది గుంటూరు ప్రజలు కదా. గుంటూరు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి ఒక మహాపట్టణం. నేను చెప్పాను, ఆ బ్రిడ్జి ఇంత బ్రిడ్జి అయిపోతే అది డెడ్, ఇదే పెరిగిపోయేది అంతా, మా సైడే పెరిగిపోద్ది, మాకేం అభ్యంతరం లేదు. ఇది పెరిగిపోతుంది నరసాపేట వైపు. అక్కడ ఒక బ్రిడ్జి వేస్తున్నాడు, మంచిది, సంతోషం, ధన్యవాదాలు. ఎక్కడ రెడ్డిపాలెం దగ్గర ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాడు, మళ్ళీ అక్కడ ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాడు. ఎక్కడది, అది సేతుపొంది కింద పేరేచార్ల దగ్గర. ఈ 2 అయిన తర్వాత ఇది శ్రీమద్ రమణ పోయిందే. అంతే బ్రిడ్జిలు అవి కూడా, ఏసే బ్రిడ్జిలు కూడా సేతుపొంది కింద అదే సేమ్ డిపిఆర్ఏ.
ఆ సెంటర్ ఎక్కడ? అవేంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఏంటి? ఏం బుర్రాగా బుద్ధి లేకోకుండా ఇట్లా చేసి మూడొంతుల సామెతే ఈ శంకరవిలాస సామెత కూడా ఏం అనుమానపడమాకండి. మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాత మనం కలుసుకుందాం. అది శ్రీమద్ రమారమణ గోవిందే. శంకరవిలాస్ సెంటర్ అంతా కూడా కుదించుకుపోయి ప్రజలకు ఉపయోగపడని ఒక వ్యర్థమైనటువంటి దానిగా తయారవుతుందని చెప్పడానికి నేనేదో రాజకీయ కక్షతోనో ఆయన ఏదో పెమ్మసాని గారు చేస్తున్నాడు కాబట్టి మేము రాజకీయ దుగ్ధతోనో చేయట్లేదు. దానికి ఉదాహరణ అయ్యా ఎన్ని కోట్లు? 3 13 కోట్లతో నిర్మించిన 3 వంతెనలే దానికి నిదర్శనం. ఇది 98 కోట్లతో నిర్మించిన శంకరవిలాస్ కూడా శ్రీమద్ రమారమణ గోవింద. చెప్పకుండా ప్రజలకి ప్రత్యామ్నాయ మార్గం చూపించుకుంటే విజయవాడ పరిస్థితి ఏంటి? వర్షాకాలం ఎవరు పరిస్థితి? ప్రభుత్వం ఏం చెప్పాలి? వాళ్ళు చెబుతుంటే వింటలేదుగా. చెవుల్లో సీసం పోసుకున్నారుగా స్వామి. అరే నేను చెప్తే చెప్పాను. రేపు వర్షం వచ్చింది అనుకో, వర్షాకాలంలో వర్షం వస్తుందిగా. వేసవకాలంలో వర్షం వస్తేనే మునిగిపోయింది. వర్షనే ఒక వారం రోజులు శంకరవిలాస్ బ్రిడ్జి పడిపోయింది దించేసిన తర్వాత వర్షనే వారం రోజులు ముసురు పట్టింది అనుకో, మీకు ఏమైనా బంధువులు ఉంటే వెళ్ళు ఎక్కడికైనా హైదరాబాద్ ఫ్యామిలీతో సహా. మాకు ఇటే కాబట్టి మేము ఇటు పోతాం. ఇక శంకరవిలాస సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఊరు ఖాళీ చేసి ఎవరిన బంధువులకి వెళ్ళి ఉండటమే. కామన్ సెన్స్ పాయింట్. వర్షం వారం రోజులు పడింది, ముసురు వేసిందిగా వేసింది. ఆ వంతులు మునిగిపోయింది. ఇది 3 వంతులు దీనికే. ఇక్కడ ఇది కూడా పోద్ది. ఇంక శంకరవిలాస్ దగ్గరేమో అసలు లేదు ట్రాఫిక్. ఏం చేయాలి? అందరూ శుభ్రంగా సిగ్గివాడు కూడా రాడు పోయి మేము అనుకోకపోతే. మాకు ఇక్కడ కుదరదండి శంకరవిలాస్ సెంటర్, అక్కడ మేము రాము సార్ అంతా ట్రాఫిక్ అంటారు. సిగ్గివాడు రాడు. వస్తే గీస్తే వీడు వస్తాడు మందోడు. జీవితం సేపించడం మాకెందుకయ్యా? అది వద్దు స్వామి అని చెప్పాం కదా మేము. 98 కోట్లతో కాదని చెప్పాం కదా. 98 కోట్లతో ఎందుకు కాదని చెప్పామంటే మీ వాళ్ళే చెప్పారు కదా 167 కోట్లతో మేము ఆధునికంగా నిర్మిస్తామని 10 సంవత్సరాల క్రితం. ఇవాళ 200 కోట్ల పైన అవుతే ఆ 200 కోట్లతో పెట్టి వెయ్యండి స్వామి, మీకు మంచి పేరు వస్తుందని చెప్పాము. నేను కూడా ప్రెస్ మీట్ చెప్పా కదా. 52,000 కోట్లు తీసుకొస్తున్నారే అమరావతి నిర్మాణానికి. 200 కోట్లు ఖర్చు పెట్టలేరా? సేతు బంధువు లేకపోతే నీ బంధు లేదు. 52,000 కోట్ల రూపాయలు నువ్వు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి డబ్బులు తీసుకొస్తున్నావే. ఇది అమరావతిలో ఒక భాగమే కదా. ఒక్క 200 కోట్లు అటు మరలిస్తే ఏమైంది? అద్భుతమైన టౌన్ కదా ఇది. మంది విజయవాడ ఈ 2 అద్భుతమైన టౌన్లు కాదా మనకి? ఓల్డెస్ట్ టౌన్స్. మరింత నాశనం చేసే కార్యక్రమాన్ని అభివృద్ధి పేరుతో పెమ్మసాని గారు చేస్తున్నాడు. దీనికి బాధ్యుడు పెమ్మసాని గారి తప్ప పాపం గుంటూరు 1 గుంటూరు 2 ఆయన ఎవరు ఈ కలెక్టర్ గారు, మన మాజీ కలెక్టర్ ఆంజనేయులు గారు, వీళ్ళది ఏమి లేదు పాపం. వాళ్ళు చదువుకున్నా ఏమో నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేననేది ఎప్పుడైనా ప్రారంభించాలి, దాన్ని నేను ఒప్పుకుంటా. వాడు ఏదో వర్షాకాలం ప్రారంభించాల్సిందే కదా. అవును స్వామి, ప్రత్యామ్నాయం చూపించి బాబో అని చెప్పాం కదా. ముందు అండర్ పాస్లు ఏమన్నాం కదా, అండర్ పాస్లు ఏమన్నాడు కదా. ప్రత్యామ్నాయం చూపిస్తాడు. ప్రత్యామ్నాయం ఒకటే, సిగ్గి లేకపోతే మీ బంధువులు ఊరికి వెళ్తాం అంతే వర్షం వచ్చినప్పుడు. అంతే ప్రత్యామ్నాయం. ఏం చేయను మేము చెప్పగలిగిన వాళ్ళమే కానీ ఇంకేం చేస్తాం. నేను చెప్తే చెప్పానయ్యా. నేనేదో ఇందాక చెప్పాను, ఏదో కాంగ్రెస్ వాడిని చెప్పాను, ఆయన మీద కోపంతో అనుకోవచ్చు. ఎంతమంది అండి నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం అభిమానులు కూడా ఉన్నారు దానిలో. నేను మనవి చేస్తున్నా. ఆ రోజు మన గీతా కేఫ్లో రౌండ్ టేబుల్ సమావేశం తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. దాంతోపాటు పెద్ద పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసే ఉన్నారు. తెలుగుదేశం అభిమానులే, వైసీపీ అభిమానులు కాదు వాళ్ళు. ఇది కాదురా బాబు అని చెప్పారు. చెప్పాడు పాతి చంద్రబాబు మనకన్నా. ప్రత్యక్ష కార్యాచరణ అంటే పొలుగులు తీసుకెళ్ళేది బాడగొట్టాలి మేము. చెబుతున్నాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఏం చేయాలయా? నేను మాట చెబుతా. ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఏంటి? మేము వెళ్ళి ధర్నా చేయాలి, మనం కేసు పెడతారు ఇంతేగా. వాళ్ళు భయపడటం కాదయ్యా, దీనివల్ల కాదంటున్నాను.
అవేర్నెస్ ప్రజల్లో తీసుకొచ్చి ప్రజలు వచ్చి రావాలా. నేను చెప్పేది బ్రిడ్జి మేము అవేర్నెస్ తీసుకురావడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. బ్రిడ్జి పెద్దది చిన్నది గురించి సబ్జెక్ట్ అయిపోయింది అది. ఆ. ఇప్పుడు ప్రత్యామ్నాయం లేకుండా బ్రిడ్జి పడగొడితే